నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో మనం వాట్సాప్, ఫేస్బుక్, జీమెయిల్ డిఫాల్ట్ మెసెంజర్లో షెడ్యూల్ మెసేజెస్ సెండ్ చేయవచ్చు. షెడ్యూల్ మెసేజెస్ అంటే ఎవరిదైనా బర్త్డే కావచ్చు, లేదా మ్యారేజ్ డే కావచ్చు, ఇంకేదైనా ఫెస్టివల్ డే కావచ్చు, వాళ్ళకు మనం విష్ చేయాలి అంటే నైట్ 12 o'clock వరకు వెయిట్ చేసి మెసేజ్ చేసే అవసరం లేదు. మనం డేట్ అండ్ టైం సెట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మన పర్మిషన్ లేకుండా మెసేజెస్ సెండ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ బిజినెస్, వాట్సాప్ ఎస్ఎంఎస్, ఈమెయిల్, కాల్స్, ఫేస్బుక్, వీటిలో దేనికైనా ఒక షెడ్యూల్ డేట్, షెడ్యూల్ టైం ఫిక్స్ చేసి ఎస్ఎంఎస్ చేయొచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా. వాట్సాప్ ఓపెన్ చేసి యాక్సెసిబిలిటీ ఎనేబుల్ చేయండి. స్కెడ్యూల్ అనేది దాన్ని ఆన్ చేసుకోండి. సో పర్మిషన్ ఇచ్చాక ఇక్కడ ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ నెంబర్కి నేను సెండ్ చేయాలనుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. జస్ట్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేయండి. లేదు గ్రూప్లో పెట్టాలనుకుంటే ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మెసేజ్ టైప్ చేస్తున్నా. మెసేజ్ టైప్ చేశాక ఈ మెసేజ్ అనే కాకుండా మెసేజ్తో పాటు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ పంపించాలనుకోండి, ఇది బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో అండ్ వీడియో అండ్ ఆడియో ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, ఫోటో చూస్ చేసుకుంటున్నాను నేను. హ్యాపీ బర్త్డే ఫోటో. ఓకే, ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, డేట్ ఏ డేట్ రోజు అయితే మీరు పంపించాలనుకుంటున్నా ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. సో టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే టైం సెలెక్ట్ చేసుకొని రిపీట్ అంటే గంటకు ఒకసారి రిపీట్ చేయాలి. డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఇలా రిపీట్ చేసుకోవచ్చు. మీరు ఇయర్లీ అని ఉంది కదా, ఎవ్రీ ఇయర్ ఇలా ఈ డేట్కి మీకు రిపీట్ అవ్వాలంటే ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా వెళుతుంది ఇదే మెసేజ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అంటే సెండ్ చేసే ముందు మిమ్మల్ని అడిగి సెండ్ చేయాలని అడుగుతుంది. లేకుంటే ఇలానే వదిలేసేయండి. పైన ఓకే టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఓకే చేసినట్లయితే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది సెండ్ కావడం జరుగుతుంది. వాళ్ళకి ఆ టైంకి ఆ డేట్కి ఆటోమేటిక్గా సెండ్ అవుతుంది. అలానే సేమ్ ప్రాసెస్లో ఎస్ఎంఎస్, ఈమెయిల్, కాల్స్ వీటిలో మనం సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే కాకుండా ఇక్కడ పైన చూసుకున్నట్లయితే యారో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది మొత్తం యాక్టివిటీస్ మనకు. ఇక్కడ చూడండి ఇది పెండింగ్లో ఉంది. సో సెకండ్ది డన్ అయిపోయింది, వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కూడా డన్ అయిపోయింది. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఎస్ఎంఎస్ స్టేటస్ అనేది మనం ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెండింగ్లో ఒకటి ఉంది, డన్ అయినాయి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఓపెన్ చేసి ఇక్కడ చూడండి పెండింగ్లో ఒకటి ఉంది, డన్ అయినాయి 3 డన్ అయినాయి, ఫెయిల్ ఒకటి కూడా కాలేదు, డిలీట్ ఒకటి అయింది, ఒకటి డిలీట్ చేసా. ఇలా మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.